గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము పోతున్నాం రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి మేము ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి జైపూర్ టు అజ్మీర్. ఒక్కసారి మమ్మల్ని దించుడుతోటి ఈ లేడప్ప మళ్ళీ పని చెప్తారని చెప్పి సర్రం జారుకున్నాడు. బస్సులో కూర్చున్నాం. బస్సు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మేము హైదరాబాద్ పోదాం అనుకున్నాం కానీ బస్సు మిస్ అయింది. టైం లేట్ అయింది. మా దోస్తుడు బాగా లేట్ చేసిండు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. ఏముంది, డైరెక్ట్ కరీంనగర్ బస్సు ఎక్కినాం. కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బస్సు తీసుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అటు ఇటు చేసి కరీంనగర్కి అయితే వచ్చినాం. ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ బస్సు ఎత్తుకాలి. ఎక్కడుందా అని మా వాడు వెతుకుతుంటే నేను మాత్రం అటు ఇటు చూసుకుంటా బస్ స్టాండ్ మొత్తం కవర్ చేసేసిన. ఇంత ఆగమాగంలో ఒక బస్సు పోతుంది, అది ఎయిర్పోర్ట్కి అవుతుంది. ఆయన వీడియో తీసే లోపే బస్సు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతే ఆయన గబగబా పోయి ఎక్కేసినాం. ఆయన బస్సు ఎక్కుడితోటే లైట్లన్నీ ఆఫ్ చేసిండు. ఆయన మా వాడు బస్సు ఎక్కువ లేటు కథం గురుక తీసిండు డైరెక్ట్. లేచాడు డైరెక్ట్. అటు ఇటు చేసి అయితే జేబీఎస్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం. ఒకప్పుడు మంచినీరుగా ఉండే వాటర్ని ఇప్పుడు మురికి నీరుగా వేసి మూసి నదిగా మార్చిర్రు. ఇదే ట్యాంక్ బండు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందో అని మీకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఒకడు స్టంట్ చేసిండు. ఏం చేసిండంటే కరీంనగర్ నుంచి జేబీఎస్కి టికెట్ తీసుకున్నాడు. జేబీఎస్లో దిగరా అంటే లేదు నన్ను ఎయిర్పోర్ట్లో దించిర్రు అని చెప్పి కండక్టర్ తోటి లొల్లి. ఆ లొల్లిలో అర్ధగంట వేస్ట్ అయింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ ఎక్కిర్రు. అయినా సరే ఆడ దిగలే. ఇక లాస్ట్కి ఏమైంది, ఆడిని తీసి బయట నూకే లోపు ఫోన్పే కొట్టి మళ్ళీ ఎక్కిండు. ఆయనతో అటు ఇటు చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి బస్సు వస్తుంది. ఈ బస్సు ఎక్కి మనం ఎయిర్పోర్ట్కి పోవాలి. ఇది నాకు కూడా తెలియదు. ఈ అన్న చెప్పిండు. ఈ అన్న జైత్యాలంట. ఏమన్నా అంతే, ఎవరైనా ఉంటే కలిసిపోవాలి. వచ్చే గ్యాప్లో మనం ఒక్కసారి అటు వెళ్ళి ఒకసారి చూసేద్దామని చెప్పి అటు ఇటు పోయి తిరుగుతూ ఉంటే మా దోస్తుగాడు సడన్గా అటు ఇటు చూసేలోపు ఏటో మాయమైండు. ఎటువైనవరా అని చెప్పి ఆయన కోసం అటు ఇటు తిరిగి ఆయనతో లాస్ట్కి దొరకబట్టి తీసుకుపోతున్నాయి. ఎటువైనవరా అంటే నేను కూడా నీ లెక్క చూడడానికి పోయినా అని చెప్తుండు. అటు ఇటు చేసి బస్సు వచ్చింది. బస్సులు ఎక్కినాం. బస్సు స్టార్ట్ అయింది. మొత్తం బస్సులో మొత్తం లైట్ ఎఫెక్ట్లు పార్టీ మోడ్లో ఉన్నట్టున్న డ్రైవర్, అందుకే మొత్తం బ్లూ లైట్ వేసిండు. ఎంత స్లోగా వెళ్తుండంటే అంత స్లోగా వెళ్తుండు. మెయిన్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. నాదే నేను వీడియో వేసుకుంటూ ఉంటే మా దోస్తుగాడు మాత్రం ఇంకొకరితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. వీళ్ళెవరు అబ్బా అని చూస్తే వీళ్ళెవరో దోస్తాన్ని చేసుకున్నాడు. నిలబడ్డ 2 నిమిషాలలోనే ఆయనతోటి మాట్లాడి మొత్తం ఆయన బయోడేటా మొత్తం తెలుసుకున్నాడు. అతను ఎవరో ఈయన కూడా వేములవాడనే అంట. వేములవాడలో విద్యానగర్ అంట. బ్రో మంచోడే. మొత్తం కలిసిపోయాడు. 2 మాటలు ఆయన మాట్లాడుతాడు. మొత్తం కలిసిపోయారు. మొత్తం 10 సంవత్సరాల దోస్తాన లెక్క కలిసిపోయారు ఒకటేసరి. అటు ఇటు వేసుకుంటూ మాట్లాడుకుంటా తిరుక్కుంటా పోయారు. నేను మాత్రం చుట్టూ చూసుకుంటా ఎయిర్పోర్ట్ని మొత్తం జల్లెడ పట్టేటట్టు మొత్తం వీడియో తీసి మీకు చూపెడదామని చెప్పి అట్లా తీసుకుంటూ పోతున్నా. ఈ ఫస్ట్ వీడియోలో నేను మీకు హౌ టు రీచ్ ఎయిర్పోర్ట్ వరకే చూపెట్టాను. లోపలికి ఎలా వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి అనుభవం అవుతుంది అవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. అవన్నీ మిగతా వీడియోలలో మీకు అన్నీ చూపెడతాను. అండ్ స్టే ట్యూన్, కంటిన్యూ చేయండి. సెకండ్ పార్ట్ వస్తుంది, థర్డ్ పార్ట్ వస్తుంది. అండ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఆల్.